హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేము క్రిస్మస్ హాలిడేస్ అంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్కి వెకేషన్ వెళ్ళాము. కొలరాడో స్టేట్కి వెళ్ళాము. మేము ఉండేది టెక్సాస్ స్టేట్ నుంచి కొలరాడో స్టేట్కి వెళ్ళాము. ఎందుకంటే ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్లో స్నో సీజన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ టెక్సాస్లో స్నో ఉండదు, కొలరాడోలో స్నో ఉంటుంది. సో వింటర్ అనేసి అలా వెళ్ళాము. సో కొలరాడోలో హార్స్ రైడ్ అంటే మేము వెళ్ళిన నెక్స్ట్ డే ఫస్ట్ హార్స్ రైడ్ వెళ్ళాము. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హార్స్ రైడు స్నో అంటే మంచు కొండల్లో మధ్యన హార్స్ రైడ్ తీసుకెళ్తారు. సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా వాళ్ళు స్నోలో హార్స్ మీద తీసుకెళ్తారు. మొత్తం ఒక బండిలాగా ఉంటుంది, అలా అక్కడ ఉంది కదా, అలా అందులో అందరినీ కూర్చోబెట్టుకొని వచ్చి అక్కడ ఒక చోట ఆపి అక్కడ వచ్చేసి మనకి చలిమంట అంటే ఎక్కువ స్నో ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి చలిమంట, ఇంకా అక్కడ వాళ్ళు ఫ్రీగా మనకు హాట్ చాక్లెట్, కాఫీ, టీ ఇలా ఫ్రీగా ఇస్తారు. సో అలా యాక్చువల్గా నేను యూట్యూబ్లోనే వీడియో తీశాను, కానీ ఆ స్నోలో చలికేమో అది సేవ్ అవ్వలేదు వీడియో. అందుకే ఇలా షార్ట్ వీడియోస్ అన్నీ పెడుతున్నాను. ఎందుకంటే అప్పుడు ల్యాండ్స్కేప్లో తీశాను వీడియో, బట్ ఏదంటే అది సేవ్ అవ్వలేదు. బై మిస్టేక్లో సేవ్ అయ్యిందనుకొని డిలీట్ చేసాము, ఏమో అది వెళ్ళిపోయింది వీడియో. సో హార్స్ రైడ్ చాలా బాగుంది. ఎందుకంటే ఈ స్నోలో మనము ఎక్కువగా ఒకే చోట ఉండేసి ఎంజాయ్ చేయలేము. సో అలా కూర్చొని అలా చూసుకుంటా వెళ్ళచ్చు. స్నో సీజన్లో మెయిన్గా మనకి ఈ స్నోకి వెళ్ళేటప్పుడు మంచిగా హ్యాండ్ గ్లౌస్లు, క్యాపు, స్వెటరు బాగా మందంగా, అంటే స్వెటర్ ఎలా ఉండాలంటే స్నోకి సపరేట్గా ఉంటాయి స్వెటర్లో, అలా తీసుకెళ్ళాలి. యాక్చువల్గా మేము స్నో గ్లౌస్లు అంతగా సెట్ అవ్వలేదు, క్వాలిటీ లేనట్టున్నాయి, బాగా చలేసింది. టెక్సాస్లో చలి ఉంటుంది కానీ మరి అంత మైనస్లో చలి ఉండదు. ఇక్కడ చలి ఉంది, మైనస్లో ఉంది చలి. అది కాక మేము టెక్సాస్లో బాగా ఎండకు అలవాటైపోయి ఇక్కడ స్నోకి ఉండాలంటే కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది. కొంచెం కాదు, చాలా ఇబ్బంది అనిపించింది. సో వాళ్ళు అలా హార్స్ రైడు అప్ అండ్ డౌన్ అంటే అంటే మనల్ని ఒక లొకేషన్ చెప్తారు, ఆ లొకేషన్కి వస్తే కనుక వాళ్ళ వెహికల్లో వస్తుంది, వాళ్ళ వెహికల్లోనే తీసుకెళ్తారు. మన వెహికల్స్ అలో ఉండదు, ఎందుకంటే అవి రోడ్లు చాలా డేంజర్గా ఉంటాయి, ప్లేస్ తక్కువగా ఉంటుంది. సో 1 వే 2 వే అలా ఏముండదు కాబట్టి ఒకటే రూట్లోనే రావాలి కాబట్టి అక్కడ వాళ్ళు వాళ్ళ వెహికల్లోనే తీసుకెళ్తారు. సో అక్కడ తీసుకెళ్ళేసి ఒక చోట వదిలేసి అలా అక్కడ చలిమంట, ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళు హాట్ వాటర్లో హాట్ చాక్లెట్ అని అంటారు, హాట్ చాక్లెట్, ఇంకా అక్కడ ఏవో కుకీస్, అదే బిస్కెట్స్ అలా పెట్టారు ఫ్రీగా. సో మనం అంత మనీ పే చేస్తున్నప్పుడు వీళ్ళు ఇవి చాక్లెట్, బిస్కెట్ ఇవన్నీ ఫ్రీగా వేయడంలో ఏం లేదు. ఇంకా అక్కడ బయట స్నో ఎక్కువగా ఉంది, కానీ బానుగాడైతే స్నోకి వాడికి అంతే అలవాటు లేదు. అప్పుడు ఫస్ట్ ఉన్నప్పుడు స్నోకి బాగా అలవాటైంది, స్కూల్కి కూడా వెళ్తున్నాడు స్నోలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అలవాటు లేదు కాబట్టి పాపం వాడు స్నోకి చాలా ఇబ్బందిగా ఉన్నాడు. మేము మాత్రం ఓకే, పోయినందుకు ఇంకా మనం కంట్రోల్ చేసుకొని ఎంజాయ్ చేయాల్సిందే. కానీ అక్కడ స్నో తక్కువగా ఉంది. యాక్చువల్గా మేము వెళ్ళే రోజు స్నో లేదు, అక్కడ స్నో తక్కువ ఉంది. బట్ ఏదంటే కనుక అప్పటికి మేము వెళ్ళకముందే స్నో, అంతకుముందు 2 days బ్యాక్ ఎప్పుడో స్నో పడింది. సో బాగా కొండల్లో అయితే స్నో ఎక్కువగా ఉంది, ఇక్కడైతే కనుక తక్కువగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ మేము స్నో రైడ్ వెళ్ళాము, అంటే స్నోకి సంబంధించినవి మాత్రమే వెళ్ళాము. ఎందుకంటే ఇంకా నార్మల్వి అయితే కనుక డాలాస్లోనే, అదే మేము టెక్సాస్లోనే వెళ్ళొచ్చు. ఇక్కడ వింటర్ సీజన్లో, స్నో సీజన్లో అయితే కనుక ఫస్ట్ మేము కొలరాడోకి వెళ్ళిన నెక్స్ట్ డేనే హార్స్ రైడ్ వెళ్ళాము. కొలరాడోలో మేము 3 places అనుకున్నాము. ఆ 3 places కూడా ఒకే రోజు చూడడానికి అవ్వదు, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అవుతుంది. ఎందుకంటే ఆఫ్టర్నూనే ఇంకా ఈవినింగ్ లాగా ఉంటుంది, 3:30-4 అయితే ఇంకా నైట్ అయినట్టే ఉంటుంది. సో వాళ్ళు వెహికల్లో మేము రిటర్న్ వెళ్తున్నాము, చెప్పాను కదా, వాళ్ళ వెహికల్లోనే అందరినీ తీసుకెళ్తారు, మళ్ళీ అందరినీ వదిలిపెడతారు వాళ్ళు చెప్పిన లొకేషన్ నుంచి. సో ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము. సో రిటర్న్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా కార్ పార్కింగ్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 5 minutes అలా వాక్ చేసుకుంటూ వెళ్తే
ఫ్రీ గండోలా రైడ్ అని ఉంటుంది. సో గండోలా రైడ్ అంటే ఏం లేదు, ఒక బాక్స్ ఉంటుంది, బాక్స్లో కూర్చొనేసి స్నో మొత్తం అలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రీ గండోలా రైడ్. అక్కడ ఎందుకు వెళ్తూ ఉంటారంటే ఎక్కువ స్నో స్కేటింగ్, స్నో బోట్ ఇలా ఉంటాయి కదా, స్నో యాక్టివిటీస్ అలా వెళ్తూ ఉంటారు. మేము ఏదంటే జస్ట్ అలా తిరిగి వచ్చేసాము. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము రిటర్న్ స్టార్ట్ అయినాము. చాలా అంటే చాలా డేంజర్గా ఉంటాయి ఈ రోడ్స్ అన్నీ కూడా. అందుకే 3:34కి మేము ఈ నుంచి 2 hours ఉంది మేమున్న ఏరియా హోటల్కి, ఇక్కడ ఈ ఏరియాకి 2 hours ఉంటుంది కాబట్టి 3:34కి రిటర్న్ అయ్యాము. చాలా అంటే చాలా భయంగా ఉన్నాయి ఈ రోడ్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి చూసామనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.